ఇదే బీటెక్ రవి మా భూపేశ్ రెడ్డి మీ అవినాష్ రెడ్డి కంటే ఆ రోజు వచ్చిన అవినాష్ రెడ్డి ఓట్ల కంటే భూపేశ్ రెడ్డికి నేను పోటీ చేసిన ఆ రోజు నాకంటే భూపేశ్ రెడ్డికి కోట్లు వచ్చినాయి. బీటెక్ రవికి ఆ రోజు సతీష్ రెడ్డి కంటే ఎక్కువ ఓట్లు వచ్చినాయి. నువ్వు సీఎం కాలే ఆ రోజు, ఇప్పుడు సీఎం అయినావు. నీకు 30,000 ఓట్లు మేనేజ్ చేసినాడు బీటెక్ రవి, స్వయంగా తిరిగినాడు బీటెక్ రవి. ఇంకా మేము అతని గెలుపుకు మేమందరం శాశక్తిగా కృషి చేస్తాం. ఎంపీని ఓడగొడతాం, నీకు రాజకీయం లేకుండా చేస్తాం. మా ధ్యేయం ఉంది. మేము గౌరవ సీఎం గారితో మాట్లాడాం. ఇప్పుడు కూడా ఇదే జిల్లా పరిషత్ ఇది మేము కూడా ప్లాన్ చేసినాం. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు వద్దు, మనకు మెజార్టీ లేదు, ప్రజాస్వామ్యంగా బద్ధంగా ఉంటే మేము సాధించుకున్నాం. అయితే వాళ్ళలో 2-3 వర్గాలట. రామ్ గోవింద్ రెడ్డి కాడేమో నాకు కావాలని కొట్లాడుకుంటారు కాబట్టి క్యాంపులు పెట్టుకున్నారు. అది అసలు సూత్రం. వాళ్ళల్లో వేదాలు, అతను అవుతాడని ఇతను అవుతాడని ఎవరికో ఏదో పర్సంటేజీలు ఇచ్చుకొని సెట్ చేసుకున్నారు. దానివల్లే వాళ్ళు ఆ విధంగా పోయినది. ఇది వాస్తవ విషయం. మీరు రైతులను బాగు చేసే ప్రభుత్వం, కేంద్రం బాగు చేసే ప్రభుత్వం, మా కలిగే శాస్త్రంగా ఉంటుంది. జనసేన పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం ఇచ్చాడు. మీరు పాంపాన్స్ అనేది తెలుసా వాళ్ళకు? అందరూ ఏమనుకుంటే పాంపాన్స్ అంటే ఏమన్నా పాములు తిరిగే పాన్స్ అనుకుంటున్నారు. రైతుల యొక్క పాన్స్ను ఫార్మర్స్ పాన్స్, దానికి కూడా డబ్బులు పెట్టాము. గోకులాలకు డబ్బులు పెట్టారు. ఫార్మ్ FRM ఫార్మ్ పాన్స్ అంటే ఫార్మర్ పాన్స్. గోకులాలు ఇంతకుముందు లేదు స్కీమ్, ఇప్పుడు గోకులాలు పెట్టారు రైతుల కోసమే. ఇటువంటి ప్రభుత్వాన్ని మీతో సహా ప్రతి ఒక్కరూ ఆస్వాదించాలా. ఇది శాశ్వత ప్రభుత్వం, నిరంతర ప్రభుత్వం. 47కు 5వ స్థానం నుంచి 3వ స్థానం, రాబోయే రోజుల్లో 1వ స్థానం. ఇది విశ్వగురువు ప్రధానమంత్రి గారి పేరు. G20 నడిపినాడు. 6G రాబోతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. హెల్త్కు ఆబా కార్డు పెట్టారు. ఇవన్నీ పక్క విషయాలు. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా, ఇది రైతులను కాపాడే ప్రభుత్వం, రైతుల కోసం ప్రభుత్వం, రైతు కూలీలను కాపాడే ప్రభుత్వం. డ్రిప్ ఇరిగేషన్ ఇంతకుముందు లేదు, మళ్ళీ పెట్టాం. స్ప్రింక్లర్ ఇరిగేషన్ పెట్టాం. డ్రోన్ కెమెరాలకు పెట్టాం. వ్యవసాయ పరికరాలకు నిధులు ఇచ్చారు. గోడౌన్స్కు నిధులు ఇచ్చారు. గతం కంటే భిన్నంగా మీరు చెక్ చేసుకోవచ్చు, జీవోలన్నీ చెక్ చేసుకోవచ్చు. PMEGP స్కీమ్ పెట్టారు, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్. నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అని ఎవరైనా పాడి పశువులు పెట్టుకుంటే 50%, గొర్రెల పర్సెంట్ పెట్టుకుంటే 50% సబ్సిడీ, పందుల పర్సెంట్ పెట్టుకునే 50% సబ్సిడీ, కోళ్ళ పర్సెంట్ పెట్టుకునే 50%. ఇది రైతుల ప్రభుత్వం. ఇది జగన్ రెడ్డి తెలుసుకోవాలి. అంత గతంలో లేనిది కొత్తదనముగా మేము చేసిన ఈ ప్రభుత్వాన్ని మా కూటమి తరఫున మీరు ఆస్వాదించాలని, జగన్ రెడ్డికి చెక్కు పెట్టే బాధ్యత మీకు కూడా ఉందని మా అభిప్రాయం. రైట్ అమ్మా, నేను ఇవ్వాలి.